చేతులు కాలేక ఆకులు పట్టుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి. గతంలో కంప్లీట్ పాదయాత్ర ద్వారా తన అధికారంలోకి వచ్చారు. దాదాపు 2-3 ఏళ్ల పాటు కంప్లీట్ జనంలోనే ఉన్నారు. పాదయాత్రే తన అధికారంలోకి తీసుకొచ్చి పెట్టింది. ఆ తర్వాత 5 ఏళ్లలో ఏడాదికి వేళ్ల మీద లెక్క పెట్టినన్ని సార్లు మాత్రమే బయటకు వచ్చేవాడు. జనంతో కలిసింది తక్కువ. ఆ సంక్షేమ పథకాలకు సంబంధించిన నవరత్నాలది బట్టన్లు నొక్కేటప్పుడు రావడం తప్పించి లేదు. కార్యకర్తలతో కోఆర్డినేషన్ లేదు, ప్రజలతో కోఆర్డినేషన్ లేదు, బయట ఉన్న ఫీడ్బ్యాక్ ఆయనకి వెళ్ళింది లేదు. కేవలం ఓ ఏజెన్సీ మీద ఆధారపడి పనిచేసేశారు. దాని ఫలితం గద్దె దిగారు. 11 సీట్లకు పరిమితం అయ్యారు. 40% ఓట్లకు పడిపోయారు. ఇప్పుడు ప్రస్తుతం నా పక్కన బాక్సులో కనబడుతున్న దృశ్యాలు చూస్తే జగన్కి వ్యక్తిగా లేదా లీడర్గా ఆదరణ తగ్గల. క్రౌడ్ విపరీతంగానే ఉంది. ఏం వదిలేసిపోవట్లేదు, పట్టించుకోకుండా వదిలేయట్లేదు. జనం ఖచ్చితంగా వస్తున్నారు. కాకపోతే ఆ వచ్చిన జనం ఓట్లేసిన వాళ్ళ ఏ లేదా అన్నది ఆయనకే తెలియాలి. రెండవది, అప్పుడే ఇలాగ ఉంటే జనంలో ఉంటే ఇప్పుడు వరదలప్పుడు తుఫాన్లప్పుడు వస్తున్నారు. ఇదివరకు కూడా వచ్చారు. వచ్చి ఏం చేసేవాళ్ళు, అంతా అయిపోయిన తర్వాత వచ్చేవాళ్ళు, అంతా బాగుంది కదా అనేవాళ్ళు, వెళ్ళిపోయేవాళ్ళు. అలా కాకుండా సమస్యలేంటో అడిగి తెలుసుకుని ఉంటే, ఏమన్నా ఉంటే పరిష్కరించి ఉంటే ఈ పరిస్థితి వచ్చి ఉండేది కదా. ఇప్పుడు జనంలోకి వెళ్తున్నది అప్పుడు చేయకపోవడమే తప్పయ్యింది అని ఇప్పుడు అదే కార్యకర్తలు మాట్లాడుకుంటున్నారు.